సరే అన్న, అమ్మ నాన్న చనిపోయారని చెప్పేసి విన్నాను. అసలు ఏమైంది అమ్మ నాన్నకి? అది నాకు తెలియదు. అప్పుడు ఎక్కడున్నారు మీరు? అంటే నేను షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ చేసుకొని వచ్చేస్తున్నా. ఓకే. వచ్చేటప్పుడు ఆల్మోస్ట్గా ఇదైపోయింది. ఏమైంది అసలు? యాక్సిడెంటా ఏంటి? ఏం జరిగింది? యాక్సిడెంట్ లేదు, ఏం లేదు. ఎలా చనిపోయారు వాళ్ళు? డైరెక్ట్ గా కాల్చుకొని చనిపోయారు. వాళ్ళే కాల్చుకున్నారా? కిరోసిన్ పోసుకొనా ఇంట్లో? అవును. ఓకే. రీజన్ ఏం తెలీదా ఏంటో అని? తెలియదు. అప్పుడు మీ ఇద్దరు అక్కలు ఎక్కడ ఉన్నారు మరి? అక్కలు కాదు, అదే చెల్లెళ్ళు. మీ చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు? భావన భావిక అప్పుడే అంటే చిన్నోళ్ళు. ఓకే. ఇక వాళ్ళు ఇంటికానే ఉన్నాడు కానీ నేను పోలేదు. వెళ్ళాక మీకేం చెప్పలేదా ఎవరు? అంటే మీరు వెళ్ళేటప్పటికి అంతా అయిపోయిందా? బూడిదైపోయారా? బతికే ఉన్నారా కొంచెం? ఇక బతికిలేరు, చనిపోయారు అప్పటికే. హాస్పిటల్ ఏం తీసుకెళ్ళలేదా? లేదు, డైరెక్ట్ పోస్ట్ మార్టం. డైరెక్ట్ పోస్ట్ మార్టమా? ఓకే. సో ఎందుకు సూసైడ్ చేసుకున్నారేంటి ఏం తెలీదు? తెలియదు. అప్పటి నుంచి మరి మీ ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, పోషించడం అంతా ఎవరు చూసుకున్నారు? మీరే చూసుకున్నారా వాళ్ళని? ఎవరు చూసుకున్నారు మరి? ఏమైంది అసలు? ఎవరు చూసుకున్నారు మరి? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవి ఎవరు చేశారు? చిన్నాన్న. ఎందుకు ఏడుస్తున్నారు రవి గారు? ఏమైంది? సరే మీకున్న బాధ చెప్పండి, కనీసం మేము మా వ్యూవర్స్ వినడానికే ఉన్నాం. అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏంటి మీ బాధ ఏంటి? దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మా నుంచి ఏమైనా అవుతుందా? రవి గారు అంటే మాటలు రావట్లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు లైఫ్లో? ఇలాగే బతికేస్తారా తాగుతూ ఎక్కడో ఉంటూ? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నోరు విప్పండి ప్లీజ్, మాట్లాడండి. ఏమైనా మాట్లాడితే మాకు అర్థమవుతుంది క్లారిటీగా. ఏముంది మేడం, సపోర్ట్ ఇస్తే మనం ఉంటాం, సపోర్ట్ ఇవ్వకపోతే. సో ఇప్పటికి సపోర్ట్ అయితే ఎవరిది లేదు మీకు? లేదు. ఓకే. అంటే మీరు ఒక క్లారిటీగా ఉన్నారా? పోనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది నెక్స్ట్. ఇప్పటికైతే ఎక్కడ అడిగినా ఎవరు విన్నా తిన నంబర్ మా కాల్ తిన అంటే ఎవరైనా వాయిన్స్ దగ్గర దొరుకుతాడు, వాయిన్స్ దగ్గర ఉంటాడు, ఫుల్గా తాగుతాడు, ఇలాంటి వర్డ్సే వస్తున్నాయి మీ మీద. ఎందుకంటారు? అదొక్కటే మీకు కావాల్సింది. మాకేం అవసరం లేదు, మీరు తాగుతున్నారు ఎవరికైనా అదొక్కటే మీకు కావాల్సింది. తాగుతాడు కానీ దాన్ని వెనకాల మరి అదే కదా ఇంతసేపటి నుంచి అడుగుతున్నాను. ప్రతి ఒక్క పర్సన్ డౌన్ టు ఫాల్ అవ్వడానికి రీజన్ ఏదో ఒక గట్టి రీజన్ ఉండుంటది. మీ లైఫ్ లో ఏదో ఒకటి ఉండుంటది కదా. ఏం జరిగింది అసలు? ఏమైంది? అదే అడుగుతున్నా నేను. ఎందుకు ఇలా అయ్యారు? రీజన్ గా చెప్పాలంటే ఇప్పుడు మన బట్టలు ఉన్నాయి, వేసుకుంటే ఒక తీరు, వేసుకోకపోతే ఇంకో తీరు. నాది కూడా అట్లా అయిపోయింది. తాగుతూ ఓ తీరు, తాగకపోతే ఓ తీరు. తాగితే ఉన్న తీరునైతే ఇప్పుడు చూస్తున్నాం, తాగకపోతే ఇంకా కొంచెం బాగుంటారు. నిజం మేడం, నిజమే కదా. మీరు మంచి ఫ్లోలో ఉన్నారు, చెప్పాలని ఉంది, కానీ ఎందుకు మూడ్ అప్సెట్ అయిపోతున్నారు? కొంచెం కోఆపరేట్ చేస్తే మనం అందరం మంచిగా మాట్లాడుకొని మా వ్యూవర్స్ మీ గురించి తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. పోనీ వదిలేయండి అదంతా.